ప్రభువునితో ఉండగా పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 10వ అధ్యాయము 2 నుంచి 16 వచనాలు. పరీక్షార్థము పరిసయ్యుల వద్దకు వచ్చి బాల్యము పరిదర్శించుట వర్తకునా అని ప్రశ్నించింది. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రము రాసిచ్చి బాల్యను పరిత్యజింపతమని మోషే ఆదేశించను అని వారు సమాధానం ఇచ్చింది. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఎట్లు ఆదేశించను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతు వలనే పురుషుడు తల్లిదండ్రులను విడి తన భార్యకు హత్తుకుని ఉండదు. వారిరువురు ఏక శరీరులై ఉండరు, కనుక వారు మిత శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచినటువంటి జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించారు. అప్పుడు ఆయన వారితో, తన భార్యను ప్రదర్శించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో విభజించుచున్నాడు. అట్లే తన భర్తను ప్రదర్శించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ విభజించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ చిన్నారులను తాకవలనని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానిండు, వారిని ఆటంకపరచబడు, ఏలైనా అంటే వారిదే దేవుని రాజ్యమని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషము. ఈరోజు వివాహ జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు పట్టణాలు మనం చూసినట్లయితే రెండవ వచనం సువిశేషంలో రెండవ వచనాన్ని చూసినట్లయితే, పరీక్షార్థము పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రములు రాసిచ్చి భార్యను పరిత్యజించగలను మోషే ఆదేశించిన వారి సమాధానం ఇచ్చి, అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు ఆదేశించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భర్త భార్యను విడిచిపెట్టవచ్చా అని యొక్క పరిచయులు యేసు ప్రభువుని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం, ఎలా విడిచిపెట్టాలి అని చెప్పి ఆ యొక్క ప్రభు అడిగినప్పుడు, ఎందుకు మీరు విడిచిపెడుతూ ఉన్నారని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, మోషే ధర్మశాస్త్రము మీకు ఏమి బోధించింది అని అడిగితే వాడు ఏం చెప్పారంటే, విడాకుల పత్రం రాసిచ్చి భార్యను విడిచిపెట్టవచ్చు
విడాకులు ఇచ్చేసి భార్యను విడిచిపెట్టొచ్చని వాళ్ళు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? మీ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వం గురించి, మీ హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు. కానీ భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహం ఆడినటువంటి వాడు వ్యభిచరించినట్లే ప్రభు చెప్తున్నాడు. అలాగే భర్త భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని వివాహం ఆడవచ్చో అది వివాహం కాదది వ్యభిచారము చేసినట్లే, అంటే పాపము చేసినట్లే అని యేసు ప్రభు ఈరోజు మరి వివాహ బంధముల గురించి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వివాహము, ఇక్కడ అందరూ కూడా వివాహమైనటువంటి వారే ఉన్నారు. మరి వివాహం యొక్క ప్రాముఖ్యత, వివాహం యొక్క ప్రాధాన్యత, వివాహం యొక్క పవిత్రతను కాపాడుకోవాలని రోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వివాహము అంటే ఏంటి? వివాహంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయేమో? 4 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరం ఏంటి? వి. రెండవ అక్షరము వా. మూడవ అక్షరము హ. 4వ అక్షరము మో. అంతేనా? వివాహము. కాబట్టి మీ అందరికీ కూడా వివాహం అయింది కాబట్టి వి అంటే ఏంటి, వా అంటే ఏంటి, హ అంటే ఏంటి, మో అంటే ఏంటి? వి అంటే ఏంటి? విడివిడిగా ఉన్నటువంటి వారు. ఏంటన్నది? విడివిడిగా ఉన్నటువంటి వారు. వివాహానికి ముందు స్త్రీ ఎక్కడుంది? తల్లిదండ్రులు. ఏ ఊరిలో ఉంది? ఫలానా ఊరిలో ఉంది. పురుషుడు ఎక్కడున్నాడు? వేరే ఊరిలో ఉన్నాడు. ఈ పురుషుడికి ఈ స్త్రీకి వివాహం అవుతుంది అని ముందుగా ఎవరికన్నా తెలుసా? తెలియదు. అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు, విడివిడిగా, ఆయన ఎక్కడా ఉన్నాడు, ఈమె ఎక్కడా ఉంది, విడివిడిగా ఉన్నటువంటి వారు ఈ యొక్క స్త్రీ పురుషులు. వివాహంలో ఉన్నటువంటి మొదటి అక్షరము విడివిడిగా ఉన్నటువంటి వారి గురించి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. విడిగా ఉంది ఆ స్త్రీ అంటే యవనస్తురాలు, పెళ్లి వయస్సు వచ్చినది యవనస్తురాలు. అలాగే విడిగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడు అంటే పెళ్లికి సిద్ధపడి యవనస్తులుగా ఉన్నటువంటి ఈ కుమారుడు ఎక్కడ విడివిడిగా ఉన్నారు. వీరి ఆలోచన ఎలా ఉంటుంది? పెళ్లికి సిద్ధమైనటువంటి యుక్త వయస్సు వచ్చినటువంటి పెళ్లి కుమారుడు యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? కుర్రవారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అలాగే యువతులు, పెళ్లి కావలసినటువంటి వారి యువతుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? లేదా పెళ్లి కావలసినటువంటి ఆ కుమార్తె ఇంట్లో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులకు ఏమి ఆలోచనలు ఉంటాయి? పెళ్లి కావలసినటువంటి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరిస్తున్నటువంటి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు వివాహం యొక్క బంధముల గురించి తెలియజేస్తా ఉంటాయి. కాబట్టి ఈ యువకుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి? పెళ్ళైన వాళ్ళు చెప్పండి. పెళ్లి కాకముందు యువతులుగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చెప్తారు. లేదా యువకులుగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళ ఆలోచనలు చెప్తారు. ఎలాంటి? నాకు అందమైనటువంటి భార్య దొరకాలి, నాకు మంచి భార్య దొరకాలి, బాగు జడనటువంటి భార్య దొరకాలి, తర్వాత కట్నం ఎక్కువ తెచ్చేటువంటి భార్య రావాలి, లేదా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి రావాలి, కట్టకాలను ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. ఇలా యువకులు ఆలోచనలో ఉంటారు. యువతులు ఏమనుకుంటారు?
నాకు అందమైనటువంటి భర్త దొరకాలి, ఉద్యోగం చేసేటువంటి భర్త దొరకాలి, బాగా చదువుకున్నటువంటి భర్త దొరకాలి, మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి భర్త దొరకాలి అని యువకులు వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేస్తారు. నా కుమారునికి మంచి ప్రార్థనాపరులైన కోడలు కావాలి, మంచి కోడలు కావాలి. పెళ్లి చూపులకు వెళ్ళారా మీరు? అమ్మా, పెళ్లి చేయడానికి పెళ్లి చూపులకు వెళ్ళారా? మీరు వెళ్ళలేదు. మరి మీకు పెళ్లి చూపులకు వచ్చారా? వచ్చారు. వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు? పెళ్లి చూపులకు వచ్చి ఏం చూస్తున్నారు? పెళ్లి కూతురు చూస్తారు. ఎలా చూస్తారు? ఒకసారి లేచి అడ్డాడు అమ్మా, మరి మాట్లాడమ్మా, వంట బాగా వచ్చా, ఏం చదువుకున్నావు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవునా? కాబట్టి పిల్ల అందంగా ఉండాలి, నచ్చిందనుకో, మా కోడలు ఈ పిల్ల బాగుంది, నా కుమారుడికి చక్కగా సరిపోతుంది, ఈ రోజులో సరిపోతుంది అని చెప్పి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. వివాహ సంబంధాలు పూర్వకాలము వివాహాన్ని ఎలా వెతికేవారో చిన్న ఉపమానం ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉంటాను. ఎందుకంటే ఒక కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు, మంచి కోడల్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఆ కోడల్ని వెతుక్కోవడానికి ఒక ఆయన రేగి పళ్ళు బండ్లో వేసుకుని ఊరంతా తిరుగుతా, మీ ఇంట్లో ఉన్న చెత్తకి రేగుపళ్ళు ఇస్తాను, మీ ఇంట్లో ఉన్న చెత్తకి రేగుపళ్ళు ఇస్తాను అని ఊరంతా తిరుగుతున్నాడంట ఇంట్లో బడ్డీ మీద. ఇప్పుడు వస్తాయి కదా మనకి, మీ ఇంట్లో పాత సామాన్లకి ఉల్లిపాయలు, పాత సామాన్లకి ఉల్లిపాయలు అంటే పాత సామాన్లు తెచ్చి ఉల్లిపాయలు తీసుకుంటున్నావా లేదా? అలాగే రేగుపళ్ళు బండిలో వేసుకుని ఆయన ఊరంట బయలుదేరాడంట. రోజుకు ఒక ఊరు వెళ్తారంట. మీ ఇంట్లో చెత్త ఉంటే ఆ చెత్తకి మేము రేగుపళ్ళు ఇస్తామని వెళ్తుంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఆ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రేగుపళ్ళు ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే చెత్త తీసుకొచ్చి ఆ యొక్క బండిలో వేస్తుంటే అది రేగుపళ్ళు ఇస్తున్నాడంట. ఇతను ఆలోచన ఏంటి? మంచి కోడల్ని వెతుకుతున్నాడు, మంచి కోడల్ని వెతుకుతున్నాడు. అలా రేగపడి ఊరంతా తిరుగుతుంటే అందరు కూడా ఏం చేస్తున్నారమ్మా, ఇంట్లో చెత్త తెచ్చి వేసేస్తున్నారు, రేగపళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా తిరుగుతున్నాడు, అనేకమైన ఊరు తిరిగాడు. ఒక ఊరు వెళ్ళాడంటమ్మా. ఒక ఊరు వెళ్తే అక్కడ ఒక వీధిలో తిరుగుతా ఉంటే, మీ చెత్తకి కానీ దుమ్ము కానీ ధూళి కానీ మీ ఇంట్లో ఉంటే రేగపళ్ళు ఇస్తాం అని అంటే, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ ఆ చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళందరూ కూడా రేగుపళ్ళు తీసుకుంటున్నారు. అందరూ కూడా ఏం తెచ్చి? చెత్త తెచ్చి. ఒక యవనస్తురాలైన బిడ్డ గుమ్మం దగ్గరే ఉండి రేగుపళ్ళు చూస్తుందంట. అమ్మా, నువ్వు కూడా తెచ్చుకో, రేగుపళ్ళు ఇస్తానన్నాడంట. అంటే అప్పుడు ఆ మందంట, నేను ఇల్లంతా చూశానయ్యా, ఎక్కడ కూడా ఇంత చెత్త కానీ ఎంత దుమ్ము కానీ ఇంత మట్టి మాంసం దొరకలేదు, అందుకని పక్కింటోళ్ళు ఏమైనా ఇస్తారేమో రేగుపళ్ళు తీసుకున్నామని చూస్తున్నాను అయ్యా అన్నంట. అప్పుడు నువ్వు ఇట్లామ్మా, నీకు రేగుపళ్ళు ఇస్తాను అని చెప్పి కొంత రేగుపళ్ళు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం, రండి అని చెప్పి ఆ యొక్క పెద్దలని వాళ్ళందరినీ తీసుకుని వారింటికి వచ్చాడంట. అయ్యా, మీకు సంబంధం కోమా, మీ అమ్మాయి మాకు కోడలుగా రావాలి అని అడిగాడంట. అయ్యా, మరి ఏ విధంగా మా కోడలు మీకు, మా అమ్మాయి మీ కోడలుగా మీరు అంగీకరిస్తున్నారో చెప్పమన్నప్పుడు ఆయన చెప్పాడంట, ఆమె కష్టపడి పనిచేసేటువంటి స్త్రీ, ఆమె బద్ధకస్తురాలు కాదు. ఎందుకనంటే ఇల్లంతా కూడా ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా, దుమ్ము కూడా లేకుండా శుభ్రం చేసుకుని ఉంది. ఇంటి ఎడల ఆసక్తి కలిగి ఉంది. ఇంటిలో ఎక్కడ కూడా
ఎక్కడ దక్కడ అంతా కూడా మరి చక్కగా సర్దుకుంది. కాబట్టి అలాంటి కష్టపడి పనిచేసి సోమరితనం లేకుండా ఉన్నటువంటి ఆమె నాకు కోడలుగా కావాలని ఆ కోడల్ని ఎందుకు చేసుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కోడల్ని ఎందుకు చేసుకోవాలంటే ఎలా ఎందుకు చేసుకుంటున్నామమ్మా? ఆమె పుట్టింటి నుంచి ఏం తెస్తుంది? ఎంత కట్నం తెస్తుంది? పొలం ఉందా? ఆస్తి ఉందా? ఒకవేళ నా కొడుకు అల్లుడుగా వాళ్ళ ఇంటికి వెళితే మరి మర్యాదలు జరుగుతాయా జరగవా? మరి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తారా ఇవ్వరా? ఎలా ఆస్తి పాస్తులను చూసి మనము వివాహాలను నిర్ణయం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభు సువిశేషంలో మనకు తెలియజేస్తున్నాడు, వివాహ బంధము, వివాహం యొక్క ప్రమాణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. వివాహమును విడివిడిగా ఉన్నటువంటి వారు ఏకపరుస్తూ, వి అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు, ఎక్కడో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడమ్మా? రెండవ అక్షరం ఏంటి? వా. వా అంటే ఏంటమ్మా? వాక్కు చేత. ఏంటది? వాక్కు చేత అంటే దేవుని యొక్క వాక్కు చేత. వా. హా అంటే హత్తుకొని. ఏంటది? హత్తుకొని. వివాహం ద్వారా పురుషుడు తన తల్లిదండ్రులను విడనాడి భార్యను హత్తుకును. అప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించినటువంటి ఆ పురుషుడు వివాహం అనేటువంటి కార్యము ద్వారా ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? భార్యను హత్తుకుంటున్నాడు. హా అంటది. మో అంటే ఏంటమ్మా? మాకు ఇస్తే మో అంటే ముందుకు సాగుట. వివాహం అనేది విడివిడిగా ఉన్నటువంటి వారిని వాక్కు చేత హత్తుకొని ముందుకు సాగిపోయేటువంటిదే వివాహ జీవితము. వివాహము ద్వారా స్త్రీ పురుషులకు దేవుడు ఒక అంతస్తును కలుగజేస్తూ ఉన్నాడు. వివాహము ద్వారా దేవుడు మానవునికి ఒక అంతస్తును కలుగజేస్తూ ఉన్నాడు. పెళ్లి కానిటువంటి వాడిని చూడండి, ఒక పురుషుడికి వివాహం కాలేదనుకోండి, వాడిని ఏమంటారమ్మా? వాడిని గౌరవిస్తారా? 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 55 ఏళ్ళు వచ్చినాయి, వివాహం కాలం. వివాహం కాని వాడికి సంఘంలో గౌరవం ఉంటుందా? ఉండదు. వాడిని ఒక రకంగా చూస్తారు, వీడికి పెళ్లి పెడాకులు లేవు అని కూడా దూషిస్తూ ఉంటారు. వాడికి గౌరవం ఉండదు, ఒక అంతస్తు ఉండదు. ఒక వివాహం అనేది ఈ పురుషుడిని ఒక అంతస్తులోనికి గౌరవప్రదంగా చేస్తూ ఉంటుంది. అలాగే స్త్రీకి కూడా వివాహం కాలేదనుకోండి, లోకం ఏముంటుందమ్మా? దీనికి పెళ్లి పెడాకలు లేవు, ఊరు మీద పడక తిరుగుతూ ఉంటుంది అని దూషిస్తారా లేదా? దూషిస్తారు. కాబట్టి స్త్రీకి కూడా, వివాహమైనటువంటి స్త్రీకి ఒక అంతస్తు వస్తుంది, ఒక గౌరవము వస్తుంది, ఒక మర్యాద వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. దీని ద్వారా మానవాళికి ఒక అంతస్తు అనేది, గౌరవం అనేది దొరుకుతారు. అయితే వివాహమును ఎవరు ఏర్పాటు చేశారు అని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా ఎవరిని దేవుడు సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తరువాత దేవుడు ఆదామును చూసి బాధపడ్డాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. అంతటా దేవుడైనటువంటి యావే నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు అతనికి తోడుగా స్త్రీని సృష్టించాలని అనుకున్నాడు. దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, సృష్టి అంతా కూడా చేశాడు. పశుపక్షాదులు, చెట్లు, వృక్షాలు, మొక్కలన్నిటినీ కూడా సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవుడు ఆలోచన చేశాడు. రోజు ఆదాము చూస్తున్నాడేమో. ఆదాము మరి దిగాలుగా ఉన్నాడు, నిరాశగా ఉన్నాడు, సంతోషంగా లేడు. పళ్ళు తింటున్నాడు, ఆ పదహా అవన్నీ తింటున్నాడు, జంతువులను చూస్తున్నాడు, జంతువులను మర్చిని చేసుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఏదో నిరాశ ఆదాములో ఉంది. దేవుడు కనిపెట్టి ఆదాము ఒంటరిగా ఉండుట నాకు ఇష్టము లేదు. అందుకని ఏం చేయాలనుకున్నాడు? ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకి ఒక తోడుని సహచర్యం చేయాలనుకుని ఏం చేశాడమ్మా? ఒక స్త్రీని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు స్త్రీని? ఆదాముకి గాఢ నిద్రను కలగజేసి ఏం చేశాడు? గాఢ నిద్రను కలగజేసి ఆదాములోని ప్రక్కటెముకను తీసి దాని నుండి స్త్రీని తయారు చేస్తుంది. నరుల నుండి నీవు వచ్చావు కాబట్టి నువ్వేమని పిలువబడతావు? నారీ అని పిలువబడతావు. నారీ అంటే అర్థం ఏంటి? స్త్రీ. నారీ అంటే అర్థం ఏంటి? స్త్రీ. సెల్ ఫోన్ లో పెట్టేసి వాక్యం అనండి. సెల్ ఫోన్ లో పెట్టి కొద్దిసేపు వాక్యం అనండి. బైబిల్ మాటలు దొరకవు, వినటానికి కూడా మనకు దొరకవు. ఫోన్ లో పెట్టేసి నరుల నుండి నీవు తీయబడ్డావు కాబట్టి నీవు నారీ అని పిలవబడదు అని చెప్పి దేవుడు ఒక స్త్రీని తయారు చేశాడు. ఆదాముకి అవ్వకి ఏం పేరు పెట్టడానికి? అవ్వ కదా. వీరిద్దరికి పెళ్లి చేశాడు. ఎక్కడ చేశాడమ్మా? ఏదైనా వనంలో పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు, అవ్వ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వారిరువురు కూడా చక్కగా సంతోషముగా ఆనందముగా జీవిస్తున్నారు. వారిని చూసి దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. చూసారా? కాబట్టి నీ కుటుంబ జీవితం చూసి కూడా దేవుడు సంతోషపడతాడు. కుటుంబ జీవితాన్ని వివాహం చేయడమే కాదు, ఆదాముకి అవ్వకి వివాహం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు? మీరు పెక్కుమంది సంతానములు కని అభివృద్ధి చెందుడు. దినదినము కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి సృష్టి యావత్తులోని ఫలాలని కూడా భుజించి మీరేం చేయాలి? అనేక మంది పెక్కుమంది సంతానము పిల్లలను కని మీరు సమృద్ధిగా అభివృద్ధి చెందుడు అని చెప్పి వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థకి పునాది వేసినటువంటి దేవుడు యావే దేవుడు. ఈ కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో ప్రతి వ్యక్తి కూడా ప్రవేశించాలని దేవుడు నిర్ణయం చేయబడినటువంటి వివాహ బంధం. కాబట్టి ఈ యొక్క వివాహ బంధముల గురించి వాక్యాలు మనకు చక్కగా తెలియజేసుకోవాలి. ఏమిటి అంటే, వివాహం చేయబడినటువంటి బిడ్డలు, వివాహము సిద్ధపడినటువంటి యవనస్తుల బిడ్డలకి కూడా ఈ వాక్యము హెచ్చరిక చేయబడతా ఉంది. సాధారణంగా యువతి కానీ యువకుడు కానీ సరిగా మాట్లాడలేదనుకోండి, తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, అప్పుడు పెద్దోడు ఏమంటారమ్మా? ఏమంటారు? మైడికి పెళ్లి చేసేయండి, కుదురు పడతాడా అంటారు. అంటే ఈ రకమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు వివాహం ద్వారా
వివాహం అనేటువంటి అంతస్తులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు, ఒక స్త్రీ నీకు జతపరిచినప్పుడు వాడు ఒక క్రమమైన పద్ధతిలో జీవించడానికి తను పరివర్తన చెందుతాడని పెద్దలు మనకంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు సువిశేషంలో మనం చూసినట్లయితే దేవుడు ఏర్పరచబడినటువంటి ఈ భార్యాభర్తలను, వివాహం ద్వారా జతపరచబడినటువంటి యొక్క భార్యాభర్తల గురించి మాట్లాడుతూ, దేవుడు జతపరచినటువంటి ఈ జంటను మానవ మాతృలు ఎవరు కూడా విడదీయరాదు. అది పాపం, విడదీయరాదు. మరి ఎందుకు విడిపోతూ ఉన్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం విడాకుల పత్రం రాసించి భార్యని వదిలేసి అంటున్నారు. కానీ యేసు ప్రభు దానిని ఖండిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు భార్యను పరిత్యజించి వేరొక స్త్రీను వివాహమాడినట్లయితే నువ్వు వ్యభిచారము చేసినట్లే. పురుషుడు స్త్రీ భర్తను విడిచిపెట్టి, ఏది వివాహం చేసుకున్న భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో నీవు జీవించినట్లయితే, వివాహం చేసుకున్నట్లయితే నువ్వు వ్యభిచారము చేసినట్లే. కాబట్టి వివాహ జీవితం యొక్క ప్రాముఖ్యతను, వివాహ జీవితం యొక్క పవిత్రతను కాపాడమని యేసు ప్రభువు పరిశీలకు తెలియజేస్తున్నాడు. వాక్యం ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భర్తలైనటువంటి పురుషులు భార్యను విడిచిపెట్టవచ్చా? విడిచిపెట్టకూడదు అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి భార్యలు భర్తలను విడిచిపెట్టవచ్చా? విడిచిపెట్టకూడదని యొక్క పవిత్ర వివాహ బంధం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇవి ఎందుకు జరుగుతా ఉన్నాయి? భార్యాభర్తలు ఎందుకు విడిపోతూ ఉన్నారు? ఆయన అంటున్నాడు, విడాకుల పత్రం రాసి అని చూచాను. ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? భార్యాభర్తల మధ్య ఎందుకు విడాకుల వరకు వెళుతూ ఉన్నారు అని వాక్యంలో మనం చూసినట్లయితే, భార్య భర్త వారిద్దరి మధ్య ఇంకొక వ్యక్తి ప్రవేశించకూడదు. ఇంకొక వ్యక్తి, మూడవ వ్యక్తి ప్రమేయము ఉండకూడదు. అవ్వ ఆదాములని జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరూ అన్యోన్యముగా ఏదో వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు కూడా సంతోషపడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో కూడా భార్య భర్త ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానముతో చక్కగా జీవిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఏదో వనములోకి మనం వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్యలో ఎవరు ప్రవేశించారమ్మా? ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించింది. నీ జీవితంలోనికి కూడా సాతాను మూల వ్యక్తిగా ప్రవేశించినప్పుడు నీ కుటుంబం ఏమైపోద్ది? చిన్న భిన్నమైపోద్ది, విచ్ఛిన్నమైపోతుంది. అది ఎక్కడికి దారి తీస్తుందమ్మా? విడాకుల పత్రం వరకు దారి తీస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, వివాహం అనేటువంటి సాంఖ్యమ ద్వారా విడివిడిగా ఉన్నటువంటి మీరు ఐక్యపరిచారు, ఏక శరీరులుగా ఉన్నారు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఏక శరీరులుగా ఉండాలి. ఏక శరీరులు అంటే కత్తెరలాగా మీరు ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కత్తెరలాగా ఉండాలి. కత్తెర తెలుసా మీకు? కత్తెర ఎలా ఉంటుంది? దానికి ఎన్ని కొనలు ఉంటాయమ్మా? కత్తెరకి ఎన్ని కొనలు ఉంటాయి? ఎన్ని కొనలు ఉంటాయి? గట్టిగా చెప్పండి. కత్తెరకు ఎన్ని కొనలు ఉంటాయి? 2 కొనలు ఉంటాయి. ఇదొక కొన, ఇదొక కొన. ఈ 2 కొనలు విడివిడిగా ఉన్నాయి. స్త్రీ పురుషులు అనుకోండి, ఈ 2 కొనలు విడివిడిగా ఉన్నాయి. అంతేనా? విడివిడిగా. ఈ రెండింటిని దేని చేత బంధించబడింది? మధ్యలో ఏముంది? అక్కడ ఒక బోల్ట్ ఉంది. అవునా? ఈ 2 కొనలు కూడా ఆ బోల్ట్ తో గట్టిగా అక్కడ బిగించబడింది. ఇప్పుడు విడిపోతాయి. ఆ 2 విడిపోవు. అంటే విడివిడిగా ఉన్నటువంటి ఆ యొక్క కొనలను ఈ బోల్ట్ ద్వారా ఒకటిగా ఏక శరీరం, విడివిడిగా
విడివిడిగా ఉన్నటువంటి స్త్రీ పురుషుడు కూడా వాక్యము చేత, వివాహం అనేటువంటి సాంఖ్యము చేత వీరిద్దరు ఏమైపోయారమ్మా? ఏక శరీరులు అయ్యారు. అవునా? ఏక శరీరులు అయ్యారు. ఇప్పుడు ఈ కత్తెర చేయవలసినటువంటి పని ఏంటి? కత్తెరతో ఏం చేస్తామమ్మా? ఆ రెండింటి మధ్యకి వచ్చినటువంటి దాన్ని ఏం చేస్తుంది? కత్తిరించేస్తుంది. అవునా? కాబట్టి ఈ అన్యోన్యమైనటువంటి జీవితంలోనికి మధ్యలో ఎవరన్నా వస్తే ఏం చేయాలి? కత్తిరించాలి, తొలగించాలి. ఈ మూడో వ్యక్తి వలనే కుటుంబం అనేది ఎక్కడికి దారితీస్తుంది? విడాకుల వరకు దారితీస్తాం. విడాకులు ఎక్కడికి దారితీస్తుందమ్మా? విడాకులు. విడాకులు అంటే ఏంటమ్మా? అదే విడిపోవటం అంటే విడాకులు అంటే. ఈ పదం ఎలా వచ్చిందంటే, పరీక్షలు అన్నారు, అయ్యా మేము విడాకులు పత్రం రాసిచ్చేసి భార్యను వదిలేస్తామన్నారు. యశ్వరం ఒప్పుకున్నాడా? ఒప్పుకోరు. ఎందుకన్నారు? విడి ఆకులు. ఏంటయ్యి? విడి ఆకులు. విడివిడి ఆకులు. ఆకులు విడివిడిగా ఉన్నప్పుడు దేనికన్నా పనిచేస్తాయమ్మా? దేనికన్నా పనిచేస్తాయా? యవనస్తులైన బిడ్డలు మరి మీరు చెప్పాలి. విడి ఆకులు దేనికన్నా పనిచేస్తాయా? పనిచే. విడి ఆకులు వాటన్నిటిని కదిపి, ఆకులను కదిపి విస్తరలాగా తయారు చేస్తే అది దేనికి పనిచేస్తుంది? భుజించడానికి పనిచేస్తుంది. సంతోషకరమైనటువంటి జీవితానికి గుర్తు. అందుకనే విడాకులు తీసుకున్నాడు. విడి ఆకులుగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో సంతోషమో లేదు, ఆనందమో లేదు. విడివిడిగా ఉన్న ఆకులలో దుఃఖము, మరి విచారము, నిరాశ, చూసారా? ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకనే విడాకులు అనేది మంచిది కాదు, అది జీవితానికి మంచిది కాదు. వివాహ జీవితంలో కలిపి ఉన్నటువంటి ఆకులు విస్తరలాగా ఉండాలి. అది సంతోషాన్ని ఇస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. విడాకులు ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నువ్వెవరివి? నువ్వు వ్యభిచారివి. గ్రంథం యేసు ప్రభు సూటిగా విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వివాహము ద్వారా భిన్న శరీరులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారమ్మా? ఏక శరీరులుగా అయిపోయారు. చూడండి, కొత్తగా పెళ్ళైన చెప్పండి. కొత్తగా పెళ్ళైన చెప్పండి. స్త్రీ వాడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన ఇష్ట ప్రకారం జీవించేది. ఎప్పుడు లెగాలంటే అప్పుడు లేచేది. ఏం తినాలనుకుంటే అది తినేది. ఏం తాగాలనుకుంటే అది తాగేది. ఆమె ఏం పనులు చేయాలనుకుంటే తనకి ఇష్టమైతే చేసేది. ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న మీద నేను చేయనని. అలాగే పురుషుడు కూడా ఏదన్నా పని చెప్తే వాడు నేను చేయననేవాడు. వాడికి ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే వాడు చేసేవాడు కాదు. కానీ ఈ భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు, పురుషుడికి ఉన్నటువంటి ఆలోచనలు స్త్రీకి లేవు, స్త్రీకి ఉన్నటువంటి ఆలోచనలు పురుషుడికి లేవు. కానీ వివాహ సాంఖ్యము ద్వారా వీరిద్దరూ ఒకటైన తర్వాత వీళ్ళు ఏక శరీరులుగా ఉంటున్నారు. ఏక మనస్సుగా కలిగి ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఏమనుకుంటారు? ఇప్పుడు నువ్వు ఉండు, నేను అవుటుపల్లి గుడికి వెళ్ళి వస్తాను, ఉండు అంటదా? అందు ఏమంటది? సాయంత్రం గుడికి అవుటుపల్లి వెళ్ళొద్దాము, లేదా గుణకల వెళ్ళొద్దాము అని చక్కగా ఇద్దరి యొక్క ఆలోచన, ఒకరి యొక్క ఆలోచన ఒకరు పరస్పరము కూడా ఎప్పుడు కూడా ఏక శరీరులుగా, ఏక మనస్సుగా, ఏక ఆలోచనతో వారు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నంతసేపు కూడా జీవితం ఎలా ఉంటుందంట? ధన్యమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే మీ జీవితంలోని మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి సాతాను ప్రవేశించాడో వెంటనే మీ మధ్య మొదలవుతాయమ్మా గొడవలు మొదలవుతూ ఉంటాయి. గొడవలు స్త్రీ పురుషుల మధ్య, అంటే భార్య భర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయమ్మా? గొడవలు వచ్చినాయి. మా భార్య భర్తల మధ్య గొడవలు ఏమన్నా చేస్తండి. రేపు పేపర్లు ఎదుగుతాం, గొడవలు వస్తాయి.
చిన్న చిన్న విషయాలకి గొడవలు వస్తే గొడవలు రానటువంటి కుటుంబ మనస్సు అనేది ఉండదు. కానీ ఈ యొక్క సువిశేషం ఈరోజు ప్రభు వివాహ బంధం ద్వారా మనకి నేర్పించేది ఏంటంటే ఒకరి ఒకరు ఏమంటే ఏక శరీరులు, విధేయత కలిగి జీవించాలి, నమ్మకం కలిగి జీవించాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ఏక శరీరులుగా మీరు జీవించగలి. గొడవలు చిన్న విషయాలతో కూడా గొడవలు వచ్చేస్తాయి. పుట్టింటి నుంచి మాంసం తెచ్చుకుంటారు కదా, తెచ్చావా శాఖకి? పుట్టింటి నుంచి మాంసం తీసుకొచ్చి చక్కగా అక్కడ వేసుకుంది. చక్కగా ఉంటున్నారు. ఒకరోజు ఇలా మధ్య గొడవ వచ్చింది. పోట్లాడుకున్న వెంటనే ఒకళ్ళు చూసుకోరు. ఆ రోజు అన్నం ఎలా పెడుతుందమ్మా? పెడుతుంది. లేకపోతే ఏం చేస్తుంది? తల్లి పెట్టి కొడుకుంటా నాకు ప్రాణం బాగాలేదంటది, పెట్టుకు తినాడు. అవునా? అప్పుడు చూస్తారు. లేదా ప్లేట్లు వేసి అటు ఇసిరారు. అవునా? రకరకాలైనటువంటి చేష్టలు, కోటి చేష్టలు, రకరకాల చేష్టలు చేస్తా కోపాన్ని అలా ప్రదర్శిస్తూ ఉంటుంది. పడుకున్నారు, మంచిగా పడుకున్నారు. అర్ధరాత్రిలో గుర్తొచ్చింది, వీడు నిన్నంతా నాతో గొడవ పడ్డాడు, పగలంతా పడతకు కూడా వచ్చాడు. ఏమంటుందమ్మా? ఏమంటుంది? వీడు ఇంతకుముందు మా ఆయన గారు ఉంది కదా, వీడు రాత్రి నిన్నంతా పగలంతా కూడా గొడవ పెట్టాడు. ఈ మంచం ఎవరిది? నాదే కదా. ఏమయ్యా దిగు, ఈ మంచం నేను పుట్టిన దగ్గర కింద పడుకున్నాను. ఈయనేం చేసి వెళ్ళిపోయాడు, కింద చాప వేసుకున్నాడు, చక్క కింద పడుకున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రపోయిన తర్వాత వీడికి మధ్యలో గుర్తొచ్చింది, నన్ను కింద పడుకోమన్నది మంచం అదే తెచ్చుకుందరని నవ్వారు నేనేగా కొంది. మంచం అయితే తెచ్చుకుంది కానీ నవ్వారు నేను కదా కొంది అని గబగబా వేసి కత్తి తీసుకుని వెళ్ళి మంచం నవ్వారంటే కోసేసాడు. కోసితే ఏమైపోయిందామే? కింద పడిపోయింది. ఇలా కోపాలు ఏమైపోయాయమ్మా? వాళ్ళు ఏకస్థితులుగా ఏకాలిస్తూ ఉన్నారా? లేదు. మూడో వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఏమైపోద్దమ్మా? కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత అంతా కూడా ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది. ఎందుకంటే స్త్రీని మనం చూసినట్లయితే స్త్రీలో దేవుడు మరి అనేకమైనటువంటి విషయాలు, కోపం, తాపము, చల్లదనం, వెచ్చదనం, ప్రేమ అన్ని కూడా స్త్రీలో పెట్టాడు. అందుకని స్త్రీ విషయానికి వచ్చినట్లయితే మరి ఇక్కడ వాక్యం మనం బోధించిన విధముగా ఏక మనసు, ఏక శరీరులుగా ఉండి వారు ఎలా ఉండాలంటే చక్కగా మరి ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. కానీ మానవ బలహీనత బయటకు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు పురుషుణ్ణి దేవుడు ఎక్కడి నుంచి తయారు చేశాడమ్మా? పురుషుణ్ణి ఎక్కడి నుంచి తయారు చేశాడు? మట్టి నుంచి చేశాడు. వాడు బొరలో ఏముంది? మట్టి. స్త్రీని ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఎముకలు కదా, ప్రక్కటి ఎముకలోంచి తయారు చేశాడు. కాబట్టి స్త్రీలో తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మట్టి లేదు, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పురుషుడు స్త్రీని వీళ్ళిద్దరిని పోల్చి చూస్తే తెలివి ఎక్కడుందమ్మా? తెలివి ఎక్కడుంది? స్త్రీలోనే ఎక్కువ. పురుషులంతా కూడా మట్టే, ఇదంతా కూడా మట్టేగా అనుకుంటుంది. అందుకనే వాక్యాలు మనం చూసినప్పుడు మరి స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు కూడా కొన్ని రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే స్త్రీలో సూర్యునిలో ఉన్నటువంటి ఏముందమ్మా? సూర్యునిలో ఏముంది? వెలుగుంది. వెలుగుతో పాటు అవునమ్మా తేజస్సు ఉంది, ఇంకా తీక్షణం ఉంది.
ఎంట్లోకి వెళ్ళి నువ్వు నిలబడగలవా? నిలబడకు, కాసేపు నిలబడగానే దిమ్మ తిరిగిపోతుంది. అవునా? తీక్షణ. కాబట్టి స్త్రీలో సూర్యుని వలె తీక్షణ ఉందంట. వాడికి కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకి కోపం రానంతసేపు బాగుంటుంది. వాళ్ళకి కోపం వచ్చిందనుకో, ఇల్లు పీకి ఏం చేస్తారమ్మా? ఇల్లు పీకి పదిలేసేస్తారు. సమస్య లేదు. చంద్రుడిలోని చల్లదనం ఉందంట. వాళ్ళకి ఇష్టమైతే చల్లదనాన్ని ఇస్తారు. అవునా? పట్టే ప్రేమ. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ మనసు మంచిగా ఉండి చక్కగా అర్థం చేసుకోగలిగితే చంద్రుడిలోని ప్రేమ ఇస్తారు. నిప్పులోని వేడి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాల్చి వేస్తారు. కుటుంబాలను కూడా కాల్చి వేస్తారు. నిప్పున అంటే సేవతి కుటుంబాలు తగలబడిపోతాయి. స్త్రీ నుంచి వచ్చేటువంటి మాటల ద్వారా కుటుంబాలని కూడా తగలబడిపోతుంది. మనసులోని చల్లదనం కూడా స్త్రీలోనే ఉంటుంది. కోపంగా రగిలిపోతున్నప్పుడు చల్లపరిచేటువంటి పరిస్థితి కూడా స్త్రీలోనే ఉండాలి. పురుషుడు స్త్రీ మాటను ఆలకిస్తాడు. ఎందుకు యాభై గొడవ మనకి ఆగిపోవద్దు అని చెప్పినప్పుడు అతను ఆగిపోతాడు. స్త్రీలో ఆ మనసులో ఉన్నటువంటి చల్లదనం అన్నమాట. పిల్లిలో ఉన్నటువంటి పిరికితనం కూడా స్త్రీలోనే ఉన్నమాట. పిల్లిలో ఉన్నటువంటి పిరికితనం. పిల్లి ఏం చేస్తుంది? పిల్లి ఏం చేస్తున్నాం? రాగానే మనము ఆ పిల్లిని పోతే అది భయపడినట్టు వెళ్ళిపోద్ది. కానీ అది భయపడదు. ఎందుకులే ఇక్కడ తోలేస్తారు కదా అని వెళ్ళిపోతుంది. స్త్రీ కూడా పిల్లిలో ఉన్నటువంటి పిరికితనం. దాన్ని ఇంకా రచ్చబడితే ఏం చేద్ది? ఎదురు తిరిగి మొహం అంతా కూడా గోడతో గీకేస్తుంది. పిల్లి ఏమైపోద్ది? పులి అయిపోతుంది. అందుకని స్త్రీలో పిల్లిలో పిరికితనం ఉందంట, పులిలోని కరుకుతనం ఉందంట, నెమలిలోని నాట్యం ఉందంట, కోయిలలోని గానం ఉందంట. కోయిలలోని గానం. పాటలు ఎవరు పాడుతున్నారు? ఇక్కడ అందరూ కూడా స్త్రీలే పడతారు. అంటే స్త్రీలో దేవుడు చక్కగా వారికి గాత్రాన్ని ఇచ్చాడు. పాటలు కూడా పడతారు. నెమలలోని నాట్యం కూడా ఇచ్చారు. చక్కని నాట్యాన్ని కూడా వాడు చేస్తారు. చీమలోని శ్రమ పడే గుణాన్ని పెట్టాడు. చీమ 24 గంటలు కష్టపడుతుంది. స్త్రీ కూడా అంతే. లేచి దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పని చేయటం, వంట చేయటం, నీళ్ళు పెట్టడం, భర్తకి, పిల్లలకి ఇలా చక్కగా స్త్రీలో చక్కని లక్షణాలని కూడా దేవుడు ఇమర్చి పెట్టాడు. కాబట్టి వాక్యాన్ని మనం చూసినట్లయితే స్త్రీ పురుషులు భార్య భర్తలుగా వారు ఏక శరీరులుగా ఉండాలి తప్ప భిన్న శరీరులుగా ఉండకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ చూస్తా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ ని చూస్తా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ ఎలా కనబడుతున్నాయి? ఏ రంగులో కనబడుతున్నాయి? మీకు ఎర్రగా కనబడుతున్నాయి. అవునా? ఒక కన్ను దీనిని ఎర్రగా చూస్తుంది, ఇంకొక కన్ను పచ్చగా చూస్తే లేదా తెల్లగా చూస్తే, ఒక కన్ను దీనిని తెల్లగాను ఒక కన్ను దీనిని ఎర్రగాను చూస్తే నీ పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులుగా జీవించినప్పుడు నీ జీవితము సాఫీగా సాగిపోతుంది. ఒక బండి ముందుకు వెళ్ళాలంటే 2 ఎత్తులు ఉంటాయి కదా. ఈ 2 ఎత్తుల్లో ఒక ఎత్తు వెనకకి లాగి ఒక ఎత్తు ముందుకు లాగితే బండి ముందుకెళ్తుందా? వెంటే చెప్తారు, వెనకపోతే ఏం చెప్తారు? మనము శరీరాలు మాత్రమే ఇక్కడ పడేసాము, మనసులో ఆలోచనలు ఎక్కడో. అందుకనే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేకపోతాం. వినవాడే చెప్తాడు, చెవులు గలవాడు విననుగా. ఎవడో పిల్లవాడు పరిగెత్తి ఆడిని చూడటం, ఎవడో రూపాయి పరిగెత్తి దాన్ని చూడటం, ఇవే మనకి ఎక్కువ. వాక్యం మీద మనకి శ్రద్ధ ఉండనివ్వదు కూడా.
కాబట్టి ఒక బండికి 2 ఎద్దులు ఉన్నప్పుడు ఆ బండిని ఒక ఎద్దు వెనక లాగితే ఒక ఎద్దు ముందుకు లాగితే ఆ బండి పరిస్థితి ఏంటమ్మా? అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మన జీవితం కూడా అంతే, మన కుటుంబ జీవితం కూడా అంతే. భర్త ఒక్క పక్కకి, భార్య ఒక్క పక్కకి నడిస్తే, ఆలోచనలో కానీ నడకలో కానీ ఎందులైనా సరే నడిస్తే కుటుంబ జీవితము చిన్నాభిన్నమైపోతుంది. చప్పట్లు కొట్టాలంటే నీకేం కావాలమ్మా? ఒక చేత చప్పట్లు కట్టు, వస్తుందా? శబ్దం వస్తుందా? రాదు. 2 చేతులతో చప్పట్లు కొట్టినప్పుడే ఆ శబ్దం అనేది వస్తుంది. 2 చేతులు కలవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా భార్యాభర్తలు కలిసి జీవించాలి. రైలు ప్రయాణం చేయాలంటే, రైలు ముందుకు సాగిపోవాలంటే ఏముండాలి? 2 పట్టాలు ఉండాలి. ఒక పట్టా ఉంటే అది కుదరదు. మీరెవరు మాట్లాడవాలి, దానికి తెలుసు, దానికి తెలుసు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడింది? పశువులు తన యజమానుని ఎరుగును, నేను ప్రేమగా నా రూపంలో తయారు చేసుకున్న మానవాళి నన్ను గుర్తించలేక దేవుడు బాధపడ్డాడు. తన యజమానురాలు ఎవరో తనకు తెలుసు, అక్కడికి వెళ్ళింది, దాంతో పాటు బయటికి కూడా వెళ్ళిపోయాడు. మనమే గుర్తించలేనటువంటి స్థితిలో మన దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ, నీ దగ్గర ఉన్నటువంటి ₹1 బిళ్ళ లేదా ₹5 బిళ్ళ చలామణి అవ్వాలంటే ఏమన్నారు? దానికి ఒక పక్క బొమ్మ ఉండాలి, ఒక పక్క బరుసు ఉండాలి. అవునా? ఆ రెండింటిలో ఏది లేకపోయినా ఆ నాయనానికి విలువ లేదు. భార్యాభర్తలు కూడా ఉంది. భార్యాభర్తలు కూడా బొమ్మ బరుసు లాంటి వాడు. వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబము మరి గౌరవప్రదంగా ఉంటున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉంటేనే నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరవు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి వేస్తే నువ్వు వెళ్ళవలసిన చేతికి వెళ్తావా? వెళ్ళలేదు. అందుకనే దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఏమంటే వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటినీ కూడా దేవుడు ఆడ మగ, పగలు రాత్రి, ప్రకృతి వికృతి ప్రతిదీ కూడా జంటలుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాత్రుడు ఎవరిని కూడా వేరుపరచకూడదని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత కుటుంబ జీవితంలో ఉండవలసినటువంటి 2వ లక్షణం ఏంటంటే నమ్మిక. ఏముండాలి? నమ్మిక. భార్యాభర్తలలో ఏముండాలన్నమ్మా? నమ్మిక ఉండాలి. ఒకరి ఎడల ఒకరు నమ్మకం లేకపోతే ఏమైపోద్ది? కుటుంబం ఏమైపోతుందా? చిన్నాభిన్నమైపోతుంది. ఆ నమ్మకం అనేది డబ్బు విషయంలో కావచ్చు, అనేక పనుల విషయంలో కావచ్చు, బిడ్డల పెంపక విషయంలో కావచ్చు, వ్యక్తిగత అవసరాల విషయంలో కావచ్చు, మరి ఇంకా ఏ విషయంలో అయినా కావచ్చు. నమ్మకం. భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ఏ విధంగా నమ్మిక కలిగి ఉంటేనే నీ కుటుంబ జీవితం అనేది సంరక్షించబడుతుంది, దేవుని చేత నువ్వు దీవించబడతావు. ఈ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినట్లయితే కుటుంబం ఏమైపోతుందమ్మా? చిన్నాభిన్నమైపోతుందని. ఆ భార్యాభర్తలు విడిపోయినప్పుడు, పోట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రభావము ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడుతుంది? బిడ్డల మీద పడుతుంది. అందుకనే భార్యాభర్తలుగా వాక్యానుసారముగా జీవించాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మరి 1 సమూయేలు గ్రంథం ఒకసారి, 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం.
ఈ రాత్రియే అని భర్తని తప్పించినటువంటి విధానం. ఒక వ్యక్తి మీద ఆ భార్య భర్త మీద ప్రేమను కనపరచాలని వాక్యం మనకి తెలియజేస్తాం. భార్యాభర్తల మధ్య ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఒకరికొకరు ఏకశరీరులు మన వాక్యం బోధిస్తుంది. రెండవ అంశం ఏంటమ్మా? ప్రేమను కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమను కలిగి ఉండాలి. భార్య కోసము భర్త ఏం చేస్తూ ఉన్నాడు? భార్యను సంతోష పెట్టడానికి భర్త ఏం చేస్తూ ఉన్నాడు? భర్తని సంతోష పెట్టడానికి భార్య ఏం చేస్తూ ఉంది? వారిరువురు కూడా ఒకరినొకరు ప్రేమను పంచుకోవాలి. ప్రేమ ఉండాలి. అంతేగాని అసూయ కానీ స్వార్థం కానీ ఉండకూడదు. భర్తను చూసి భార్య అసూయ పడకూడదు. భార్యను చూసి భర్త అసూయ పడకూడదు. కాబట్టి ఒకరిపై ఒకరు ప్రేమను కనపరుచుకోవాలని ఈరోజు వివాహ బంధంలో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాం. భార్యలు భర్తలాగా మీ భార్యలను గౌరవించండి. ఎఫ్సీకు రాసిన లేఖలో మనకు చక్కగా వ్రాయబడి ఉంది. ఎఫ్సీకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 21వ వచనం, క్రీస్తునందు ఉన్నటువంటి గౌరవించే పరస్పరము విధేయులై ఎలా ఉండాలంట? ఒకరికొకరు విధేయత కలిగి ఉండాలి. ఒకరికొకరు విధేయత కలిగి ఉండాలి. భార్యలారా ప్రభువులకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడి. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిదే. భార్య ఎవరి కోసము సృష్టించబడినది? స్త్రీ లేదా భార్య. ఆ పిల్లని బయటికి పంపించున్నాము. ఎవరమ్మా? ఎవరు? తీసుకెళ్ళం, బయటికి తీసుకెళ్ళం. రైట్, తీసుకెళ్ళరా, బయటికి తీసుకెళ్ళి వెళ్ళమైనా బయటికి వెళ్ళ. గుడి అంటే మీకు ఏదో ఆట స్థలం లాగా ఉంది. భయం లేదేమి. భార్యలాగా మీరు ప్రభుకి విధేయులైనట్టు దేవునికి భయపడినట్లుగా భర్తకు కూడా మీరు భయపడాలి. అంటే లోబడి జీవించాలి. భార్యలకు దేవుడు చూసుకున్నారు. పూర్వకాలం మనం చూసినట్లయితే, పూర్వకాలం పెద్దోళ్ళు మామూళ్ళు, మన ముని మామూళ్ళు వాళ్ళని చూస్తే, మా అమ్మ తాత పేరేంటి అంటే చెప్తారా? చెప్పరు. చెప్పవలసిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మనం పిలిచి అరే తాత పేరంట చెప్పంటారు. వాళ్ళ నోటితో తన భర్త పేరు కూడా చెప్పరు. గౌరవం. భార్యలాగా మీరు దేవునికి విధేయనట్లే మీ భర్తలకు లోబడి జీవించండి. దేవుడు చెప్పాడు కదా లోబడి జీవించమని. ఇది ఎంతవరకు లోపడుతుందో చూద్దామని మగవాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తక్కువ స్నేహితులు. అందుకనే వాక్యం మనకి బోధిస్తాము. ఈ స్త్రీ ఎవరి కోసం సృష్టించబడినది? పురుషుని కోసమే. ఆదాము ఒంటరిగా ఉంటూ జీవించడం మంచిది కాదని ఆదాముకి సహచర్యగా స్త్రీని సృష్టించాడు. అంటే స్త్రీని ఆదాము కోసమే దేవుడు సృష్టించాడు. అంటే స్త్రీ పురుషుని కోసమే సృజించబడినది లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ స్త్రీ
దేవునికి ఏ విధముగా విధేయతగా జీవించిందో పురుషునికి కూడా అదే విధముగా లోబడి జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. కాబట్టి భార్యలాగా లేదా భర్తలాగా మీ భార్యలను గౌరవించండి. అలాగే భర్తలకు కూడా చెప్తున్నాడు ఆయన 25వ వచనంలో, భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించనో దాని కొరకై తన ప్రాణమును అర్పించనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమించు. పురుషులకేంటి? నీ భార్యను ప్రేమించుడి. స్త్రీకి ఏం కావాలి? ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. ఆ భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమించాలి, ఆదరించాలి. అంతేగాని మణులు, మాణిక్యాలు, బంగారు, రత్నాలు ఇవేమి కూడా అవసరం లేదు. వాళ్ళు అడుగుతారు ఏమడుగుతారు? మీరు అడుగుతున్నారా? ఆ పక్కింటాడు 40 సంతాడు కొనుక్కున్నారు మా అమ్మాయి, నాకు కూడా ఒకటి చేయించమని అడుగుతారు. అడిగినప్పుడు పురుషులైనటువంటి మీరు తెలివిగా సమాధానం చెప్పాలి, తెలివిగా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళని విసిగించకూడదు, కోప్పడకూడదు, వాళ్ళని దూషించకూడదని భర్తలారా మీరు నీ భార్యలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, దేవుని కోపము రాకుండా నువ్వు ఎలా ప్రవర్తించాలో, దేవుని దూషించకుండా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలాగే నీ భార్య ఎడల కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి. ఎట్లా ప్రవర్తిస్తాం? ఇప్పుడు 40 సంతాలు కలిగింది, మరి ఎలా చెప్పాలి? పురుషులు చెప్పండి. 40 సంతాలు చెప్పాలంటే పక్కవాళ్ళు కొనుక్కున్నారంట, మరి ఇప్పుడు 40 సంతాలు తేవాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భార్యను కోపడద్దు అంటున్నాడు, భార్యను దూషించద్దు అంటున్నాడు, భార్యను ప్రేమించమంటున్నాడు. ఇవేమో 40 సంతాలు కావాలండి. ఈ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? పురుషుడు ఏం చెప్పాలి? ఏమో చెప్తా? తెచ్చమహమ్మ, నా చేతిలో డబ్బులు లేవు కానీ నా చేతిలో డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చిన తర్వాత కింద నడవస్తాను నిన్ను, నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను, డబ్బులు రాని వచ్చేది అని చెప్పాను. ఏమేమనుకుంటుంది? వచ్చేది అని డబ్బులు అవి రావు పెట్టవు అంటే కోపము తెప్పించకుండా డబ్బులు రాని చేతులు డబ్బులు లేవు లేకపోతే నేను అసలు కింద నడవస్తానా, నీకు చక్కగా చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడతానప్పుడు అప్పుడేమంటది? సరిలేయ్యా, అలాగే డబ్బులు వచ్చినప్పుడు నాకు 40 సంతాడు కొలత కూడా చెప్పారు. ఇప్పుడు ఆమె అల్ప సంతోషం అనమాట. అయ్యా డబ్బులు వచ్చినప్పుడు ఎన్ని కాసులతో ఎంత పాలు వాళ్ళు చేయించుకున్నారే అలాంటిది చేయించు. మీరు మనసులో ఇది చేయడం నీకు తెలుసు, కానీ కోపం రప్పించకుండా ఆయన చెప్తాడు. ఇంకేమంటారండి పురుషులు? ఇంకేం చెప్తారు? 40 అంటారండి. నేనే ఒక పెద్ద 40 నేనన్నగా నీకేమే బాధ లేదని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది. చక్కగా మాట్లాడాలి. అంతేకాని భార్యల్ని దూషించకూడదు, భార్యల్ని హేళన చేయకూడదు, భార్యల్ని అవమానించకూడదు, భార్యల్ని కించపరచకూడదని ఈరోజు దేవుడు వివాహ బంధము ద్వారా దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కించపరిచినా, అవమానపరిచినా, హేళన చేసినా మీ మధ్య వచ్చేస్తేమా మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు ఎక్కడికి దారితీస్తాయి? విడాకులకు దారితీస్తాయి. విడాకులు దేనికి దారితీస్తాయి? నీ పిల్లల భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది, కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతుంది. అందుకనే దేవుడు వివాహ బంధాన్ని పవిత్రపరిచాడు. అందుకనే వివాహం గురించి రోజు ప్రభువు తెలియజేస్తున్నాడు. అందుకే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరి చెప్పండి ఎలా వెళ్తారమ్మా? వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు? ఏదో 2-3 చదువుతున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారమ్మా?